మెచ్చిన గంగమయ్యవని గంగమ్మ మెచ్చిన గంగమయ్యవని గంగను తేన నీ సేవకు కర్మభూమి అయిన భారతదేశంలో పూర్వం దక్షిణాదిన శాంగనల్లూరు అనే ఊరు ఉండేది. ఆ ఊరిని వేదభూమి అని పిలిచేవారు. ఆ ఊరంతా నిత్యం వేదనాదంతో, వేద పండితుల వేదాధ్యయనంతో అలరారుతూ ఉండేది. ఆ ఊరిలో యక్షదత్తనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి వేదాలంటే అపారమైన నమ్మకం. అతడికి విచారశర్మ అనే కొడుకు ఉండేవాడు. విచారశర్మకు చిన్న వయసులోనే ఉపనయన సంస్కారాలు చేసి వేదం నేర్పించసాగాడు. విచారశర్మ పరమశివునిపై మితిమీరిన భక్తితో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రద్ధాశక్తులతో వేదాభ్యాసం చేస్తూ అందరి మన్ననలు పొందేవాడు. ఒకసారి విచారశర్మ బ్రాహ్మణ బాలురందరితో కలిసి శివాలయానికి వెళ్తున్నప్పుడు అతని ముందర ఆవుల మంద వెళుతూ ఉండేది. ఆ సమయంలో గోవుల కాపరి ఒక పెద్ద కర్రతో ఆవులను కొట్టడాన్ని విచారశర్మ గమనించాడు. ఆవులను కొట్టడాన్ని సహించలేని విచారశర్మ గోవుల కాపరిని సమీపించి, వీటిని మేపడం నీకు కష్టమైతే ఇకపై ఆ ఆవుల సంరక్షణ నేనే చూసుకుంటాను. సమస్త దేవతలకు నెలవైన గోమాతను కర్రతో కొట్టి బాధించడం మహాపాపం అని చెప్పగా, గోవుల కాపరి విచారశర్మతో ఇకపై ఆవుల మందం నువ్వే మేపు, వాటి యజమానులకు జవాబుదారిగా ఉండు అని చెప్పాడు. ఆ తర్వాత తండ్రి అనుమతితో ప్రతిరోజు ప్రాతకాలంలో ఆవులను మేపటానికి పొలాలకు తీసుకెళ్లేవాడు. అవి మేత మేస్తున్న సమయంలో తన వేద పాఠాలు వల్లె వేసుకుంటూ ఉండేవాడు. ఆ వేద మంత్రాలు వింటూ పులకరించిన ఆవులు పాలను వాటికవే స్రవించేవి. అలా పాలు వృధాగా పోవటం చూసి విచారశర్మ కొన్ని కుండలను తీసుకువచ్చి వరుస క్రమంలో అక్కడ పెట్టాడు. ఆ తర్వాత ఆవులన్నీ వరుసగా వచ్చి తమ పొదుగులు కుండలలో కారేటట్టు పెట్టి పాలను ధారగా విడిచిపెట్టి వెళ్లిపోయేవి. అదంతా శివేచ్ఛగా భావించిన విచారశర్మ ఇసుకతో ఒక శివాలయం కట్టి దానిలో ఒక సైకత లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగంపై కుండలలోని పాలతో వేదమంత్రోచ్చరణ చేస్తూ అభిషేకం చేసేవాడు. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకనాడు దారిని వెళ్లే ఒక వ్యక్తి ఆ ఆవు పాలన్నీ అనాలోచితంగా ఇసుకలో పోసేస్తున్నాడు అని తలచి, అలా వృధా చేయటం వల్ల ఆయా గోవుల యజమానులకు నష్టం వాటిల్తుందని భావించి ఆ విషయాన్ని వారికి చేరవేశాడు. విచారశర్మ గోవు పాలు నేలపాలు చేస్తున్నాడనే విషయాన్ని యక్షదత్తునికి చెప్పి ఆ విషయంలో కొడుకుని నియంత్రించమని చెప్పాడు. జరిగిన విషయం చూడకుండా నిర్ధారణకు రాకూడదనే ఉద్దేశంతో యక్షదత్తనుడు ఒకరోజు ఉదయం విచారశర్మ గోవులను తీసుకువెళ్లక ముందే పొలానికి వెళ్లి ఒక చెట్టు ఎక్కి కొమ్మల చాటును నక్కి కూర్చున్నాడు. ఈలోగా విచారశర్మ రావడం, ఆవులు మేత మేస్తుండటం, విచారశర్మ వేదాలు వల్లివేయడం అన్నీ గమనించసాగాడు తండ్రి. కాసేపటికి విచారశర్మ వేద పట్టణానికి ప్రతిస్పందిస్తూ ఆవులు వరుసగా వచ్చి అతడు అమర్చిన కుండల నిండా పాలన స్రవించడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే ఆవులు వాటి పొదుగులలోని 4 శిరములలో ఒక్క శిరము నుండి మాత్రమే క్షీరాన్ని స్రవించడం చూసి ఇదంతా ఏదో మాయగా భావించాడు. ఆ తరువాత విచారశర్మ ఇసుకతో శివాలయం నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించి పాలతో శివుణ్ణి అభిషేకిస్తున్న తీరు చూసి ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. సైకత లింగానికి క్షీరాభిషేకం చేయడం అవివేకం చర్యను భావించి కొడుకుని మందలించాలనే ఉద్దేశంతో చెట్టు దిగి వచ్చాడు. శివలింగం ముందు కూర్చుని ఏకాగ్ర చిత్తంతో తదేక ధ్యానంతో శివునికి పాలాభిషేకం చేస్తున్న విచారశర్మ తన తండ్రి రాకను గమనించలేదు. యక్షదత్తనుడు విచారశర్మను ఉద్దేశించి గట్టిగా పిలిచాడు. భుజాలు పట్టి గట్టిగా కుదిపాడు. శివ పూజలో లగ్నమైపోయిన విచారశర్మ బాహ్యస్మృతిలోనికి రాలేదు. దాంతో కోపోద్రిక్తుడైన యక్షదత్తనుడు తన కాలితో విచారశర్మ నిర్మించిన సైకత ఆలయాన్ని, అభిషేకిస్తున్న సైకత లింగాన్ని తన్ని నేలమట్టం చేశాడు. ఆ విపరీత చర్యతో స్పృహలోకి వచ్చిన విచారశర్మ తీవ్రంగా చలించిపోయాడు. తన తండ్రి చేసిన శివాపరాధమును చూసి తండ్రి అని చూడకుండా ప్రక్కనే ఉన్న గొడ్డలితో తన శివయ్యను తన్నిన కాలును నిలువున నరికేశాడు. కాసేపటికి రక్తస్రావం చేత యక్షదత్తనుడు మరణించాడు. కైలాసానుకూలమైన శివుడు విచారశర్మ ముందు ప్రత్యక్షమయ్యారు. నిర్మలమైన అతని భక్తికి పులకించిపోయారు. తండ్రిని చేజేతులా కోల్పోయిన విచారశర్మను ఓదార్చి, ఇకపై నేను నీకు తండ్రిని చెప్పి పుత్ర వాత్సల్యంతో హక్కును చేర్చుకున్నారు. అంతేకాకుండా
గణపతి స్కందునితో సమానంగా తన తృతీయ పుత్రునిగా పార్వతీదేవి సమక్షంలో ప్రకటించారు. అంతకుమించి అర్ధాంగికి దక్కాల్సిన ఒక ముఖ్య అధికారాన్ని, అదృష్టాన్ని అతనికి దారాదత్తం చేశారు. అంతేకాకుండా చండీశ్వరుడు అనే నామకరణం చేశారు. తను ఉపయోగించిన తరువాత మిగిలిన శేషభుక్తాలన్నీ ఇకపై చండీశ్వరునికే దక్కుతాయని శాసనాన్ని చేశారు. ఆ విషయంలో పార్వతీదేవి కూడా శివుని చర్యకు ఆగ్రహించకుండా చండీశ్వరుని యొక్క భక్తి ప్రవక్తలకు తన పతిదేవుడు వసగిన వరంగా భావించి చండీశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా తన పుత్రునిగా స్వీకరించి ఆశీర్వదించారు. అప్పటి నుండి నలుగురిగా ఉన్న శివ కుటుంబం 5గురిగా మారింది. చండీశ్వరుడు ఎప్పుడు శివుని ప్రక్కగా ఉత్తర దిక్కుగా కూర్చొని మనంబునందు పార్వతీ పరమేశ్వరులను ధ్యానిస్తూ ఉంటాడు. శివాలయాల్లో శివుణ్ణి అభిషేకించిన జలాలు గాని, ప్రసాదాన్ని గాని, నిర్మాల్యం గాని పూర్తిగా చండీశ్వరునికి చెందుతుంది. ఒకవేళ ఎవరైనా తీసుకోదలిస్తే చండీశ్వరుని అనుమతి తప్పనిసరి. అలా కాకుండా చేస్తే శివాజ్ఞను ధిక్కరించడమే అవుతుంది. ఎల్లప్పుడూ తదేక శివజ్ఞానంలో చండీశ్వరుడు నిమగ్నమై ఉంటాడు కాబట్టి మామూలు అలికిడికి అతడు చలించడు. అందుకే ఆయన దగ్గరకు వెళ్లి చిటికలు వేస్తూ చండీశ్వరుని జ్ఞానాన్ని భంగపరిచి ఆయన అనుమతితో శివప్రసాదాన్ని తీసుకువెళ్లాలి అని అంటారు. దేవాలయంలోనే కాకుండా ఇళ్లలో శివార్చన చేస్తున్న, రుద్రాభిషేకం చేసుకున్న నిర్మాల్యాన్ని ఉత్తర దిక్కుగా చూపించి చండీశ్వరుని అనుమతి తీసుకున్నట్లుగా భావించి నిర్మాల్యాన్ని కళ్లకద్దుకుని తీయాలి. శివార్పణ తర్వాత శివాలయాల్లో త్రిదళాలు అంటే మారేడు పత్రి నందీశ్వరుని వద్ద గాని, కాలభైరవుని వద్ద గాని, వీరభద్రుని వద్ద గాని ఉంచడం దోషమే అవుతుంది. అది కేవలం చండీశ్వరునికి మాత్రమే చెందుతుంది. మనుష్య జన్మను ఎత్తి నిష్కల్మషమైన భక్తి ప్రభక్తులతో ఆ నీలకంఠుడిని వెప్పించి శివ పరివారంలో చోటు సంపాదించుకున్న చండీశ్వరుడు ఎంతో ధన్యుడు. చండీశ్వరునికి తన కుటుంబంలో స్థానమిచ్చిన శంకరుడు భోళాశంకరుడని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిత్తశుద్ధితో శివుణ్ణి అర్చిద్దాం. చండీశ్వరుడిలా శివపుత్రులై తరిద్దాం. సర్వం పరమేశ్వరుని పాదార్పితమస్తు.